నమస్కారం. 10-15 రోజుల క్రితమే కేరళలో పెద్ద విపత్తు కలిగింది. ఆ విపత్తులో వైనాడు ప్రాంతంలోని అనేక గ్రామాలు జలప్రళయానికి కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఆ 2 ఊర్లల్లో అనేక మతాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎవరైనా మా మతస్థుల్ని రక్షించాలి, మా కులం వాళ్ళని రక్షించాలి అని అనుకున్నారా? బతుకుంటే బల్సాకు తింటామనుకున్నారు. తర్వాత ఆ దేవాలయాలలో కూడా పలానా దేవాలయం, పలానా మతస్థుల దేవాలయం జలప్రలయాన్ని తట్టుకొని చెక్కు చెదరకుండా నిలబడిందా? వేరొక మతస్థుల యొక్క దేవాలయం నీటిలో కొట్టుకుపోయిందా? ఆ దేవాలయ నిర్మాణంలో వాడినటువంటి ఇసుక, సున్నము, కంకర, ఇటుకలు వాటి యొక్క పటిష్టతను బట్టి ఉండాల్సిన దేవాలయాలు నిలబడతాయి. జలప్రలయానికి కొట్టుకుపోతాయి తప్పితే ఫలానా దేవుడు గొప్పవాడు కాబట్టి వాళ్ళ దేవాలయం నిలబడాలని చెప్పి నిలబడలేదు. అదేవిధంగా ఫలానా మతానికి చెందిన మనుషులందరూ రక్షించబడాలి జలప్రలయం నుంచి, ఫలానా కులానికి చెందిన వాళ్ళందరూ కొట్టుకుపోవాలని కూడా కొట్టుకుపోలేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, ఆఖరికి స్త్రీ పురుష భేదం లేకుండా, బాల వృద్ధ వయోభేదం లేకుండా కూడా కొట్టుకుపోయారు, మిగిలిన వాళ్ళు మిగిలారు. అంటే ఇక్కడ ప్రకృతికి ఏ మతస్థుల పట్ల కానీ, ఏ కులస్తుల పట్ల కానీ, ఏ జంతువుల పట్ల కూడా ప్రేమ లేదు, అట్లని ద్వేషము కూడా లేదు. ఎవరైతే ప్రకృతి నుంచి రక్షించుకోవడానికి తగిన సాధనాలు ఉపయోగిస్తారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. ధన్యవాదాలు.